సో గైజ్ మొత్తం అయితే రెడీ అయిపోయింది మా ఎడిటింగ్ మొత్తము. ఇది చేయడానికి ఎంత టైం పడ్డరా? వాళ్ళిద్దరిది ఒక డేట్ సిరీస్ కమ్యూనిటీలో. అది ఏమని చెప్పాలరా? ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. శివ ఇంకనేమో గోపాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి విషెస్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ట్యాగ్ చేయండి. మ్యాక్సిమం షేర్ చేయండి. గాయ్స్ వినయ్ అన్న విజ్ఞాన్ నాడు ఇద్దరు కలిసేసి మా ఇద్దరి ఫొటోస్ గలీజ్గా పెట్టిరు. ఒకసారి చూడు, నా పర్సనల్ ఫోన్ కి ఫోన్ లో ఇగో 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 విజ్ఞాన్ గారు ఎడిటింగ్ చేసింది. ఎవర్రా? అర్థం కాదు అంటే డైరీ సిరీస్ అంటే నీ ఇష్టం వచ్చినట్టు పెడతా. వాళ్ళు ఎవడంతా బరాబర్ పెడతా అన్నా. ఇది టూ మచ్ అన్నా, మరీ టూ మచ్ అన్నా. అన్నా తీయన్నప్పుడు తీయన్న వీడియో తీ. వీడియో తీయన్న ప్లీజ్. హే గైస్, వెల్కమ్ టు డేర్ సిరీస్. అండ్ డేర్ సిరీస్లో ఈరోజు మాత్రం భయంకరమైన డేర్ సిరీస్ మేము చేయబోతున్నాము. గోపాల్ అండ్ శివగాన్ పైన చేస్తాను. సరైన టైం దొరుకుతలే. మనం ట్రై చేశాను శివగాన్ పైన, వాళ్ళ ఫ్యామిలీ పైన చేద్దామని. బట్ అది ఫెయిల్ అయిపోయింది. సో అది నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఫెయిల్ అయింది. అప్లోడ్ చేసినా కూడా మంచిగా ఉంటుంది కాబట్టి. సో ఈరోజు మేము స్పెషల్గా కొంచెము ఒక హై రేంజ్ ఆఫ్ డేర్ సిరీస్ అంటే చూసినావా, ఆ టైప్ ఆఫ్ డేర్ సిరీస్ మేము చేస్తున్నాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. సో మేము ఏం డిసైడ్ అయిందామంటే శివగాన్కి గోపాల్కి లింక్ పెట్టి, లింక్ కాదు నిజమే, ఇద్దరు అట్లాంటి వాళ్ళే. సో వాళ్ళది పోస్టర్లు పబ్లిక్ చేద్దాం అనుకుంటున్నాము. ఏ పోస్టర్ పబ్లిక్ చేద్దాం అనుకుంటున్నాం అని వినయ్ నన్ను అడిగితే మాత్రం నేను చూపెడతాను ఏ పోస్టర్ మేము పబ్లిక్ చేస్తున్నాము. అండ్ సోషల్ మీడియాలో దాన్ని గట్టి ప్రమోషన్ చేసేసి వాళ్ళకి రియల్ టార్చర్ ఏంటో చూపెట్టాలి. గోపాల్ గాన్ పైన రివెంజ్ ఎందుకు చేస్తున్నా అంటే, రివెంజ్ సిరీస్కి వారు ఎక్కువ పార్టిసిపేట్ చేయరు. ఏమన్నా చెప్తే మాత్రం అన్న నాకు వేరే షూట్స్ ఉన్నాయన్న అని చెప్పేసి అంటారు. లేకుంటే వానంట బిజీ పర్సన్ నేను లైఫ్లో ఎప్పుడు చూడలేదు. గోపాల్ గాన్ అంటే బిజీ పర్సన్ నేను లైఫ్లో ఎప్పుడు చూడలేను. అంటే సీఎం పిఎం కూడా అంత బిజీ ఉండడో కానీ మా గోపాల్ గారు అంత బిజీ ఉంటారు. అరే షూట్ ఉండిరా అన్నా, బిజీ ఉన్నా అన్న. అరే సర్చ్ ఆపరేషన్ ఉందిరా అన్న, ఫోన్ చేసిన వాళ్ళకి రేపు రమ్మని చెప్పేసి అన్నాడు. అంటే ఎంత బిజీ పర్సన్ అంటే ఇంకా అంత బిజీ పర్సన్ ఇంకెవ్వరు ఉండరు. ఓకేనా. శివగాన్ పైన ఆబ్వియస్లీ నాకు అంటే కోపము, అలాంటి కసి కన్నా కసి ఉండో లేరు కానీ నాకు మాత్రం చాలా కసి ఉంది దానిపైన. సో ఇద్దరిని కాంబినేషన్లో ఇప్పుడు ఒక పోస్టర్ మేము రెడీ చేయబోతున్నాం. అది రెడీయా విత్ హెల్ప్ ఆఫ్ విజ్ఞాన్, క్రైమ్ పార్ట్నర్ ఆ విజ్ఞాన్ గారు. సో అరే పోస్టర్ మొత్తము గోపాల్ గాంధీ ఇంకనేమో శివగాంధీ మొత్తం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో రచ్చ కావాలి. గైజ్ నేను ఏమంటున్నా అంటే అందరూ ఈ వీడియోని కూడా మ్యాక్సిమం షేర్ చేయండి. ఎందుకంటే మినిమం టు మినిమం అంటే ఇన్స్టాగ్రామ్ కలిపి ఆర్ యూట్యూబ్ షార్ట్స్ కలిపి అవన్నీ కలిపి 10 లక్షల మంది అన్న చూడాలి. ఇది మినిమం టు మినిమం వీళ్ళకి నియర్లీ ఒక 10,000 మంది అన్న కాల్ చేయరు అని పోస్టర్ తయారు చేయాలి. ఎట్లా పోస్టర్ తయారు చేయాలంటే నాకు శివకి అంటే నాకు ఇన్ ద సెన్స్ గోపాల్కి శివకి లింక్ ఉంది. మేమిద్దరం తేరగలము, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాము. సో మాకు విషెస్ చెప్పండి అని చెప్పేసి వాళ్ళ నంబర్ పబ్లిక్లో పెట్టేసాం. వాట్ విజన్, వాట్ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఓకేనా. సో ఇప్పుడు మనోడు పోస్టర్ తయారు చేస్తాం, మనోడు ఎడిటర్ కాబట్టి. సో రెడీయా? పిక్స్ ఫొటోస్ అవి కూడా ఎట్లుందంటే లిప్స్కి లిప్స్టిక్ ఉండాలి, సేమ్ తేరాగాన్ లెక్క ఉండాలి రా. అర్థమైందా? ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఒక్కడి నోట్లో ఒకటి పెట్టుకోవాలి. అది సెన్సార్ అడ్డొస్తే మాత్రం నేను ఏం చేయలేదు. సో గోపాల్ గారి ప్రొఫైల్లోకి వెళ్ళేసి, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో వెళ్ళేసి మేము పిక్స్ తీసుకొని ట్రై చేస్తున్నాము. ఏదో ఒక మంచి పిక్ తీసుకోవచ్చు. నీ ఇష్టం ఎక్కడ నుంచి ఏం తీసుకుంటే తేడాగా లెక్క ఉండాలి రాడైతే. చూస్తాను పిక్స్. శివగాంధీ కూడా
ఏంట్రా అయిపోయింది. అయిపోయిందా? సో ఈ పోస్టర్ క్రియేట్ చేసి అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే నోరు పడిపోయిందా? అబ్బా రే ఏం నాటకాలు చేస్తున్నావా? ఏమైనా ఏ తీ ఉండరే ఏం కాదు ఇక్కడ. అరే నేను చెప్తే నీ సిస్టమే వాళ్ళ కొడతాయి మజా. నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావారా? తీ బాగుందన్న చూడు. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే నీ బాగుంది కానీ నీవన్నీ ఫిలిమ్స్ అని నా దగ్గర ఉన్నాయిరా, నేను పెట్టేస్తాను. ఎన్నున్నాయా నీకు? చూడండి ఎంత మంచిగా. తీ నా చెప్తున్నా విజ్ఞానం, నేను చెప్తున్నా మంచిగా ఉండదు. తీ ఉండని ఏ తీరా తీ. నంబర్ ఎందుకు 999 ఎందుకు పెట్టినావు? నెంబరు ఇల్లు నెంబర్ ప్రజెంట్ వాడే పెడతాం. ప్రజెంట్ వాడే నెంబర్ పెడదాం. ప్రజెంట్ వారే నెంబర్ పెట్టు. 999 మొత్తం తీసేసి వాళ్ళ నెంబర్ పెట్టు. సో గైస్ ఇక్కడ చూస్తాం కదా, మేమిద్దరం తీరగాలము. మాకు అబ్బాయిలంటే ఇష్టము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది వద్దా? ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. పెళ్లి చేసుకుంటున్నామని పెట్టరా. ఇద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాము. మాకు మీ ఆశీస్ కావాలి. ఆన్లైన్లో తెలుసుకోవాలి. ఫోన్ నెంబర్ కాల్ చేయండి అని చెప్పేసి. కాల్ వద్దురా, గోపాల్ వాట్సాప్ నెంబర్ పెట్టు. అందరు వాట్సాప్ చేయండి గైస్, వాట్సాప్ మెసేజ్ చేయండి దానికి కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి. ఇది పెద్ద రచ్చ చేద్దాం మనం ఇవాళ. అండ్ అట్లనే గోపాల్కి మెసేజ్ కూడా చేయండి, అన్న షూట్కి వస్తలేమంటే ఏం సంగతి అని చెప్పేసి. మనం ఏం చేయలేము మరి, వెళ్ళి పక్క పక్క నిలబడేసి కిస్ పెట్టుకుంటున్నట్టు. నేను కమ్యూనిటీలో దాంట్లో దీంట్లో అన్నిట్లో పెట్టేస్తాను వచ్చా. ఓకేనా? సో గైజ్ మొత్తం అయితే రెడీ అయిపోయింది మా ఎడిటింగ్ మొత్తము. ఇది చేయడానికి ఎంత టైం పెట్టారా? సో నంబర్ అయితే దొరికిపోయింది కదా గైస్. కుమ్మండి, నేను గోపాల్ గారి నంబర్ పెడతలేను. గోపాల్ గారి నంబర్ కూడా త్వరలో పెడతాను. గోపాల్ గారి నంబర్ తెలిసి ఉంటే మాత్రం ప్లీజ్ వానికి కాల్ చేసి త్వరలో జర షూట్కి రమ్మని చెప్పేసి అనండి. ఇంకా కంగ్రాచులేషన్స్ కూడా చెప్పండి మనం అండి. ఓకే, నేను లైవ్లో నంబర్ పెట్టేస్తున్నాను. ఇక కుమ్మేసండి మీరైతే. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనము ఫస్ట్ థింగ్ ప్రింట్అవుట్ తీసేసి, ఎన్ని ప్రింట్అవుట్స్ వస్తే అన్ని ప్రింట్అవుట్స్ తీసేసి అందరికీ వచ్చేద్దాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మచ్చా, మేమిద్దరం ఇష్టపడుతున్నాము. మేము ఇద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. మాకు మీ ఆశీస్ కావాలి. ఆన్లైన్లో తెలిపండి. విషెస్కి వాట్సాప్ నెంబర్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా వీళ్ళని ట్యాగ్ చేయండి, నన్ను కూడా ట్యాగ్ చేయండి, మా టీమోని ట్యాగ్ చేయండి, గోపాల్ గారిని ట్యాగ్ చేయండి ఇన్స్టాగ్రామ్. ఓకేనా? శివ గారిని కూడా ట్యాగ్ చేయండి. ఇలా ఆన్లైన్లో మొత్తం మోగి వెళ్ళిపోవాలి మొత్తము. ఇలా స్పెషల్ పెళ్ళికి స్పెషల్ గెస్టులు కూడా మీరు మెన్షన్ చేయండి, మీకు తెలిసిన స్పెషల్ గెస్టులు కూడా. సో ప్రింట్ ఇస్తున్నాం మేము ఇప్పుడు. ప్రింట్ ఎందుకంటే అందరికీ మంచిగా రోడ్ల పైన అట్టుకోవటానికి. సో ప్రింట్ కూడా ఇచ్చినాం మేము. అది ప్రింట్ వస్తుంది చూడండి. ఇవన్నీ పెట్టుకున్నప్పుడు నైనా మేము తమిళ్లో పోతుంది. వచ్చింది వెళ్ళ కానీ ప్రింట్ అవుతుంది. ఓహో, అట్లా ఉంటుందా? అరే తుప్పా చదవా అయ్యా, అట్లా గుంజితే పోతారా? మొత్తం కావాలి. అయ్యో, మళ్ళీ ఇంకొకటి. సో గైజ్ ఇంక్ అయిపోయిందంట. సో ఇంక్ అయిపోతే బ్లాక్ అండ్ వైట్లో తీస్తున్నాం మేమైతే. ఇంక ఏదో ఒకటి వచ్చింది వాళ్ళ పెళ్ళికి ఇదే. అండ్ బై ద వే ఏం గిఫ్ట్లు పెడతారు కూడా మీరు కింద కామెంట్ చేయండి. కలర్ రాలేదు, కలర్ ఇంకా అయిపోయింది. చొక్కేది ఏదో ఒకటి ఇప్పుడు ఉంటుంది చూడు మజా. సో గైజ్ ఇట్లా ప్రింట్అవుట్ అయితే మనం తీసుకున్నాము. అండ్ దీని పబ్లిసిటీ ఏ విధంగా చేస్తారో మీరు చూడండి. సో నాకు మీ దగ్గర నుంచి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మీరు మ్యాక్సిమం టు మ్యాక్సిమము మీరు దీన్ని మాత్రం షేర్ చేయండి. అండ్ గోపాల్ గారికి, శివకి, నాకు, మా టీంలో విజ్ఞానికి, మా టీంలో ఎవరో ఉండో అందరినీ ట్యాగ్ చేసేసి పెట్టండి. ఎందుకంటే ఇది మ్యాక్సిమం షేర్ కావాలి. ఇన్స్టాలో, యూట్యూబ్లో, సోషల్ మీడియా మొత్తం ట్రెండింగ్ వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే ఎవరు సెలబ్రిటీస్ని పిలవాలనుకుంటున్న గెస్ట్గా వాళ్ళని, అండ్ గిఫ్ట్ ఏమేమి పెడుతున్నాడు. సో నేను వీళ్ళకి గిఫ్ట్ ఏం పెడుతున్నా అంటే కుయ్యా హోమ్స్ నుంచి
నేను అంటే కుయ్య హోమ్స్ మీరు అందరికీ తెలుసు కదా, మన ఫర్నిచర్ షాప్ ఉంది. సో నేను మంచాలు పెడుతున్నాయి వీళ్ళిద్దరికి, ఓకేనా? ఒక మంచం ఇద్దరికి పక్క పక్కన వండుకుంటారు. సో మీకు కూడా ఏమన్నా ఫర్నిచర్ కావాలనుకుంటే మాత్రం మా కుయ్య హోమ్స్కి మెసేజ్ చేయండి, ఓకేనా? కస్టమైజ్ సోఫాలు ఉంటాయి అండ్ మంచాలు అర్మాన్లు కూడా మనకు దొరికిపోతాయి. చూసినా వీళ్ళ త్రూగా నేను పబ్లిసిటీ కూడా చేసుకుంటున్నాను మంచిగా నా కుయ్య హోమ్స్. అంతేగా ఇప్పుడు ఏం చేద్దాము? ఓ ఇది ఉంది కదా, ఇక్కడ ఈ రెండు అటాచ్ చేస్తే శివగాడు గోపాల్ని కిస్ చేస్తున్నాడు అండ్ గోపాల్ గాడు శివని కిస్ చేస్తున్నాడు. సో ఇది మా గ్రూపు, మా వినాయకుయ్య గ్రూప్ మొత్తం ఉంటారు. ఇలా పెట్టేసి డేట్ సీస్ కమ్యూనిటీలో కూడా పెట్టేశాను. సో ఇది పెట్టేసినాము. అరే కమ్యూనిటీ పిక్ పెట్టి చేయరా. సో ఇది కమ్యూనిటీ అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అన్నీ వెళ్ళిపోవాలి మచ్చా. ఇవాళ మాత్రం సందడి. సో గైస్ డేట్ సిరీస్ కమ్యూనిటీ ఇది. సో మనకి నియర్లీ 3 lakhs చేంజ్ సబ్స్క్రైబర్స్, 3,50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నాడు. పైన రాయ్ వాట్సాప్ వాళ్ళిద్దరిది ఒక డేట్ సిరీస్ కమ్యూనిటీలో. అది ఏమని చెప్పాలరా? ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. శివ ఇంకనేమో గోపాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి విషెస్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ట్యాగ్ చేయండి. మ్యాక్సిమం షేర్ చేయండి. బెస్ట్ విషెస్ ఫ్రమ్ పెద్దోళ్ళు వినాయకుయ్య అండ్ విజ్ఞాన్. సో ఇక్కడ చూసుకుంటే విజ్ఞాన్ అయితే స్టోరీ పెట్టేసిండు. కంగ్రాచులేషన్స్. షేర్ చేయండి, మీరు కూడా షేర్ చేయండి. రావాలి అలా మనకి ఇన్స్టాగ్రామ్లో రావాలి గట్టిగా. ఇదే మ్యూజిక్ పెట్టు. చలో ఇక్కడ మా టీమ్మేట్ కూడా మొత్తం టైప్ చేస్తుంది. ఇక్కడ చూశారు కదా. అది సో గైస్ ఇది కూడా చూడండి, ఇది కూడా పెట్టేసి పోస్ట్ చేసేసి ఇవాళ ఉంటారా నాకు మెసేజ్లతో గోలా. సో గైస్ నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, నాకు విజ్ఞాన్కి ట్యాగ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళకి ట్యాగ్ చేసినాకో వాళ్ళు అన్ట్యాగ్ చేయగల, అందుకని. సో నా ఇన్స్టాగ్రామ్లో కూడా మేము పెట్టేస్తున్నాము. సో గైస్ ఫేస్బుక్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసేస్తున్నాం. పెట్టేసి డన్. నేను కూడా పెట్టేసాను. సో ట్యాగ్ గైస్ అందరూ నేను స్క్రీన్ షాట్ తీసుకొని అందరూ పెట్టేసాను. బొక్కలు కూడా పెడతారా? బొక్కలు బొక్కలు మేకప్ మటనా అన్నీ ఉంటాయిరా. ఇలా డేట్ కూడా ఒక ఫిక్స్ చేద్దాం పెళ్ళిది, తర్వాత ఫిక్స్ చేద్దాం. సో ఇప్పుడైతే ఎక్కడెక్కడ వెళ్ళినాయంటే మనము ఫేస్బుక్లో పెట్టేసినాము, ఇన్స్టాగ్రామ్లో పెట్టేసినాము అండ్ యూట్యూబ్ కమ్యూనిటీ పెట్టేసినాము, ఓకేనా? సో దీని రీచ్ మాకు అరౌండ్ 1 lakh రీచ్ వస్తుంది, ఓకేనా? నా స్టోరీ నియర్లీ 30,000 మెంబర్స్ చూస్తారు. అండ్ ఇవి ఉన్నాయి కదా సోషల్ మీడియా అయితే పబ్లిసిటీ అయిపోయింది, ఇవేమో బయట పబ్లిసిటీ చేస్తున్నాయి. ఏ విధంగా చేస్తాను చూడండి. దారా విజ్ఞాన్ దా. అందరు కాల్ చేస్తున్నాడంట శివ గారికి. కాల్స్ వస్తుంది, ఎవరు పెట్టిండు. పబ్లిసిటీ చేస్తున్నాం మేమైతే, ఓకే? ప్లీజ్ మీ అందరు రావాలి, సోషల్ మీడియాలో ప్రమోషన్ చేయాలి ప్లీజ్, ఓకేనా? ప్లీజ్ శివ ఇంకా గోపాల్ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు, ఓకే? అన్న యూట్యూబ్లో పెట్టొచ్చా వీడియో? ఏం కాదు కదా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. అందరికీ ప్రమోషన్ చేస్తున్నాం మేమైతే. సో గైజ్ రోడ్ పైన వచ్చేసి అందరికీ పబ్లిసిటీ చేస్తున్నాము మన శివ ఇంకా గోపాల్ పెళ్ళి. సో మీరు కూడా అందరు విషెస్ చెప్పాలి. 100 సార్లు నేను చెప్తున్నాను. ప్లీజ్ టు విష్ హిమ్. ఇద్దరు చాలా చాలా మంచి జంట ఇద్దరు. సో మన మంచిగా ఏం లేదు బ్రో, మా వాళ్ళరి మా కొలీగ్స్ పెళ్ళి. సో మీరు తప్పకుండా రావాలి, సోషల్ మీడియాలో మెన్షన్ చేయాలి, ఓకేనా? సో బైక్ ఆపి మరీ చూస్తున్నాడు ఏంది అని చెప్పేసి. సో అంత మంచి పబ్లిసిటీ మనం చేస్తున్నాము. పెళ్ళన్న పెళ్ళి, మావన్ పెళ్ళి
మావన్ పెళ్ళి మా గోపాల్ ఇంకనేమో పెళ్లి పత్రిక ఇది జర పట్టుకొని తీసుకెళ్ళాను ఓకేనా జర కంగ్రాచులేషన్స్ చెప్పేసి మా ఇద్దరికి మావన్కి ఇద్దరికి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అన్న పెళ్ళికి పక్క రావాలన్నా సో ఏ విధమైన పబ్లిసిటీ చేస్తాం తెలుసా అట్లుండాలి ఒక పబ్లిసిటీ చేసినాం మేము గోపాల్ గారు మెసేజ్ చేసిండు అరే సుల్లిగా అంటావు ఓవన్ అంటున్నావు సుల్లిగా అవును మాకు సుల్లిలో ఉన్నాయి నీకేముండ్రా తెలీదు గుర్తులేదు మర్చిపోయా బ్లాక్ మెయిల్ చేస్తూ తిడుతున్నాడండి సోషల్ మీడియాలో రచ్చ ఇది కూడా పెట్టిన సోషల్ మీడియాలో మొత్తం రచ్చ అయిపోతుంది మన చూశారు కదా మా శివాకి ఇంకా గోపాల్ మొత్తం రచ్చ అయిపోతుంది లవ్ చేసుకున్నాడు అండ్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు సో ప్లీజ్ మీ సపోర్ట్ మామూలుగా ఉండదు అట్లుంటది మనతోని ముచ్చట 30 minutes later. గాయ్స్ వినయ్ అన్న విజ్ఞాన్ నాడు ఇద్దరు కలిసేసి మా ఇద్దరి ఫోటోస్ గలీజ్ గా పెట్టిరు ఒకసారి చూడు నా పర్సనల్ ఫోన్ కి ఫోన్ లో ఇగో విజ్ఞాన్ గారు ఎడిటింగ్ చేసింది ఎవర్రా అర్థం కాదు అంటే డైరీ సిరీస్ అంటే నీ ఇష్టం వచ్చినట్టు పెడతావు వాళ్ళు ఎవడంతా బరాబర్ పెడతా అన్నా ఇది టూ మచ్ అన్నా మరీ టూ మచ్ అన్నా అన్నా తీయన్నప్పుడు తీయన్నా వీడియో తీ వీడియో తీయన్నా ప్లీజ్ నువ్వు పైనకి